బంగ్లాదేశ్ ఇప్పుడు ఎదుర్కొంటున్న ఇంధన సంక్షోభం ఆ దేశానికి కఠినమైన వాస్తవాన్ని గుర్తు చేస్తోంది. మంచి రోజుల్లో భారత్కు దూరంగా వెళ్లే ప్రయత్నం, సంక్షోభం వచ్చినప్పుడు మాత్రం భారత్ని ఆశ్రయించే పరిస్థితి. చైనాతో వ్యూహాత్మక సంబంధాలు పెంచుకున్న అత్యవసర ఇంధనం కోసం ఢిల్లీ తలుపు తట్టాల్సి వచ్చింది. ఇదే సమయంలో భారత్ ముందు కూడా ఒక కీలక ప్రశ్న ఉంది. పొరుగు దేశానికి సహాయం చేయాలా? ఖచ్చితంగా చెయ్యాలి. కానీ భారత ప్రయోజనాలను పక్కన పెట్టి చెయ్యాలా? అసలు కాదు. ఇంధనం, విద్యుత్, వాణిజ్యం, భద్రత, ఈ 4 రంగాల్లో భారత్ బంగ్లాదేశ్ సంబంధాలు అసలు బలం ఏమిటి? సంక్షోభం బంగ్లాదేశ్ను భారత్ వైపు ఎందుకు మళ్లించింది? ఇక ఢిల్లీ ఎలా స్పందించాలి? ఇదే ఇప్పుడు అత్యంత కీలకమైన వ్యూహాత్మక ప్రశ్న. లెట్స్ వాచ్ ది స్టోరీ. బంగ్లాదేశ్ ఇప్పుడు ఎదుర్కొంటోన్న ఇంధన సంక్షోభం ఒక సాధారణ విద్యుత్ సమస్య అయితే కాదు. ఇది ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు, ప్రజా జీవితానికి, పరిపాలనా సామర్థ్యానికి ఎదురైన తీవ్రమైన పరీక్ష. విద్యుత్ కొరత పెరుగుతోంది. గంటల తరబడి విద్యుత్ కోతలు కొనసాగుతున్నాయి. ధృవీకృత సహజ వాయువు, బొగ్గు సరఫరాల్లో ఇబ్బందులు కనబడుతున్నాయి. డీజిల్ అవసరం కూడా పెరుగుతోంది. ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోన్న పరిస్థితుల్లో విద్యుత్ సంస్థల భద్రత కోరాల్సిన స్థితి రావడం పరిస్థితి తీవ్రతను చూపిస్తోంది. ఇదే సమయంలో అదనపు డీజిల్ కోసం బంగ్లాదేశ్ భారత్ను ఆశ్రయిస్తోంది. ఇప్పటికే ఉన్న స్నేహ పైప్ లైన్ ద్వారా సరఫరాలతో పాటు మరింత ఇంధనం కావాలని కోరుతోంది. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతోంది. మంచి రోజుల్లో భారత్ అవసరం లేదన్నట్టుగా దూరం పెంచుకోవడం, సంక్షోభం వచ్చినప్పుడు మాత్రం భారత్ తలుపు తట్టడం ఎంతకాలం కొనసాగుతుంది? చైనాతో మౌలిక వస్తువులు, ఓడరేవులు, రక్షణ సహకారం పెంచుకోవడం బంగ్లాదేశ్ సార్వభౌమ నిర్ణయం. కానీ దాని పరిణామాలను భారత్ పట్టించుకోకుండా ఉండాల్సిన అవసరం లేదు. భౌగోళిక వాస్తవం ఎప్పటికీ మారదు. బంగ్లాదేశ్కి అత్యంత సమీపమైన ఇంధన, విద్యుత్, వాణిజ్య మార్గాల్లో భారత్ కీలక భాగస్వామి. సంక్షోభం వచ్చినప్పుడు ఆ వాస్తవమే మళ్లీ బయటపడింది. కాబట్టి భారత్ సహాయం చేయకూడదనే మాట కాదు. సహాయం చేయాలి, కానీ జాతీయ ప్రయోజనాలను పక్కన పెట్టి కాదు. నమ్మకమైన పొరుగు దేశంగా భారత్ నిలబడాలి. అదే సమయంలో బంగ్లాదేశ్ కూడా నమ్మకమైన పొరుగు దేశంగా వ్యవహరించాలి. ఇదే సమతుల్య సంబంధానికి మొదటి నియమం. బంగ్లాదేశ్ గత కొంతకాలంగా చైనాతో తన సంబంధాలను గణనీయంగా విస్తరించింది. మౌలిక వస్తువులు కావచ్చు, ఓడరేవులు కావచ్చు, పెట్టుబడులు కావచ్చు, రక్షణ సహకారం కావచ్చు, అనేక రంగాల్లో బీజింగ్తో ఢాకా తన అనుబంధాన్ని పెంచుకుంటోంది. ఇది బంగ్లాదేశ్ నిర్ణయం. కానీ ఒక దేశం విదేశాంగ ఎంపికలు చేసుకుంటున్నప్పుడు ఇలాంటి భద్రతా ప్రభావాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. ముఖ్యంగా భారత్కి అత్యంత సున్నితమైన భౌగోళిక ప్రాంతానికి సమీపంలో చైనా ప్రభావం పెరగడం ఢిల్లీకి సాధారణ విషయం కాదు. ఇప్పుడు పరిస్థితి మరో చిత్రాన్ని చూపుతోంది. తీవ్రమైన ఇంధన కొరత ఏర్పడగానే బంగ్లాదేశ్ అదనపు డీజిల్ కోసం భారత్ను ఆశ్రయిస్తోంది. అంటే సంక్షోభ సమయంలో సిద్ధాంతాల కంటే భౌగోళికం గెలుస్తోంది. దూరంగా ఉన్న భాగస్వామి పెట్టుబడి ఇవ్వచ్చు, కానీ పక్కనే ఉన్న దేశం అత్యవసర సమయంలో సరఫరా మార్గాన్ని తెరవగలదు. ఇదే భారత్ స్థానానికున్న అసలు విలువ. అందుకే ఢిల్లీ ఇప్పుడు భావోద్వేగంతో కాదు, వ్యూహంతో స్పందించాలి. అత్యవసర ఇంధన సహాయం అందించవచ్చు, అయితే వాణిజ్య నిబంధనలు స్పష్టంగా ఉండాలి. సరఫరాలపై పారదర్శకత ఉండాలి. భారతదేశం స్వంత ఇంధన భద్రతకు నష్టం కలగకూడదు. అదే సమయంలో బంగ్లాదేశ్ నుంచి పరస్పర సహకారం కూడా ఆశించాలి. భారత వ్యతిరేక ప్రచారం కొనసాగిస్తూ వ్యూహాత్మకంగా విధానం దీర్ఘకాలికంగా పనిచేయదు. వ్యూహాత్మకంగా చైనా వైపు మొగ్గు చూపుతూ అవసరమైనప్పుడు మాత్రం భారత్ సహాయం కోరే విధానం దీర్ఘకాలికంగా పనిచేయదు. ఢాకా ఇప్పుడు ఒక విషయం అర్థం చేసుకోవాల్సిన సమయం వచ్చింది. భారత్ను పక్కన పెట్టడం సులభం కావచ్చు, కానీ భారత్ను పూర్తిగా పక్కన పెట్టి బంగ్లాదేశ్ భౌగోళిక వాస్తవాలను మార్చలేదు. బంగ్లాదేశ్ ఇప్పుడు భారత్ను ఆశ్రయించడం మనకు కేవలం రాజకీయ కారణం చూడడం సరిపోదు. అసలు కారణం భౌగోళికం. ఇంధనం కావాలి, విద్యుత్ కావాలి, సరఫరా వ్యవస్థలు కొనసాగాలి, పరిశ్రమలు నడవాలి, ప్రజలకు నిరంతరం విద్యుత్ అందాలి. ఈ అవసరాలను తక్షణం తీర్చగల పొరుగు దేశం భారత్. అందుకే సంక్షోభం బంగ్లాదేశ్ విదేశాంగ లెక్కలను ఒక్కసారిగా వాస్తవికత వైపు తీసుకొచ్చింది. చైనా భారీ పెట్టుబడులు పెట్టగలవు, రక్షణ పరికరాలు అందించగలదు, మౌలిక వస్తువుల నిర్మాణంలో భాగస్వామి కావచ్చు. కానీ ప్రతిరోజు అవసరమయ్యే ఇంధన భద్రతలో పొరుగు దేశం ప్రాధాన్యతను పూర్తిగా భర్తీ చేయడం అంత సులభమేం కాదు. ఇదే భారత్కున్న వ్యూహాత్మక ఆధిక్యం. విద్యుత్ అనుసంధానం, ఇంధన సరఫరాలు, వాణిజ్య మార్గాలు, రవాణా సంబంధాలు, పారిశ్రామిక సరఫరా వ్యవస్థలు, ఇవన్నీ భారత్ బంగ్లాదేశ్ సంబంధాల్ని పరస్పర ఆధారితంగా మార్చాయి. కాబట్టి బంగ్లాదేశ్ ఇప్పుడు భారత్ వద్దకు రావడం ఒక బలహీనతను మాత్రమే సూచిస్తుంది, ఒక వాస్తవాన్ని కూడా అంగీకరిస్తోంది. సంక్షోభ సమయంలో భారత్ అవసరమైన భాగస్వామి అని. అయితే ఇక్కడ భారత్ జాగ్రత్తగా వ్యవహరించాలి. సహాయాన్ని రాజకీయ ఆయుధంగా మార్చకూడదు. అదే సమయంలో భారత ప్రయోజనాలను కూడా ఉచితంగా పంచకూడదు. పరస్పర ప్రయోజనం, పరస్పర గౌరవం, పరస్పర భద్రత, ఇవే కొత్త సంబంధానికి పునాదులు కావాలి.
బంగ్లాదేశ్ ఎంత దూరం వెళ్లినా సంక్షోభం చివరికి దాని భౌగోళిక వాస్తవం ముందు నిలబెట్టింది. ఈ వాస్తవం పేరే భారత్. ఇప్పుడు భారత్ తీసుకోవాల్సిన వైఖరి అత్యంత కీలకం. బంగ్లాదేశ్ ఇంధన సంక్షోభంలో ఉందంటే మానవతా దృష్టితో పొరుగు దేశ బాధ్యతతో సహాయం చేయడం భారత బలం. కానీ సహాయం అంటే స్వప్రయోజనాలను త్యజించడం కాదు. ఢిల్లీ ఒక స్పష్టమైన సందేశం ఇవ్వాలి. భారత్ విశ్వసనీయమైన పొరుగు దేశం, కానీ విశ్వసనీయత పరస్పరం ఉండాలి. బంగ్లాదేశ్ కు చైనాతో సంబంధాలు కావాలంటే భారత్ అడ్డుకోదు, కానీ భారత భద్రతకు ప్రత్యక్ష ప్రభావం చూపే వ్యూహాత్మక ప్రాజెక్టుల విషయంలో ఢిల్లీ తన ఆందోళనలను స్పష్టంగా చెప్పాలి. చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య రక్షణ సంబంధాలు మరింత లోతుగా మారితే భారత్ దాని ప్రభావాన్ని విశ్లేషించాల్సిందే. భారత వ్యతిరేక రాజకీయ ప్రచారం పెరిగితే దానిపై కూడా ఢిల్లీ దౌత్యపరంగా స్పందించాలి. అదే టైంలో ఇంధన సరఫరాలను ప్రతీకార సాధనంగా ఉపయోగించకూడదు. ఎందుకంటే భారత్ తాను ఒక బాధ్యతాయుత శక్తిగా నిలబెట్టుకుంది. కానీ బాధ్యతాయుత శక్తి అంటే బలహీన శక్తి కాదు. భారత్ సహాయం చేస్తుంది, తన ప్రజల ప్రయోజనాలను కాపాడుతుంది, తన భద్రతను రక్షిస్తుంది, అవసరమైనప్పుడు కఠినంగా కూడా స్పందిస్తుంది. బంగ్లాదేశ్ ఇప్పుడు ఎదుర్కొంటున్న సంక్షోభం ఒక హెచ్చరికగా చూడాలి. రాజకీయంగా దూరం పెంచుకున్న, ఆర్థికంగా, భౌగోళికంగా, ఇంధన పరంగా భారత్ను విస్మరించడం సాధ్యం కాదని ఈ పరిస్థితి చూపిస్తోంది. అందుకే భవిష్యత్తులో సంబంధం కొత్త సూత్రంపై ఉండాలి. మంచి రోజుల్లో దూరం, కష్టకాలంలో ఢిల్లీ తలుపు అనే పాత విధానం ముగియాలి. పొరుగు దేశంగా భారత్ చేయూత ఉంటుంది, కానీ ఆ చేయూతకు ప్రతిగా గౌరవం, సహకారం, పరస్పర ప్రయోజనం కూడా ఉండాలి. ఇదే కొత్త భారతదేశం చెప్పాల్సిన బలమైన సందేశం. సంక్షోభం ఒక దేశం ఎంచుకున్న విదేశాంగ విధానానికి అద్దం పడుతుంది. బంగ్లాదేశ్ ఇప్పుడు అదే వాస్తవాన్ని ఎదుర్కొంటోంది. చైనాతో సంబంధాలు పెంచుకోవచ్చు, కానీ భౌగోళిక వాస్తవాన్ని మార్చలేరు. ఇంధనం కావాలంటే పొరుగు దేశం అవసరం, వాణిజ్యం కావాలంటే అనుసంధానం అవసరం, ప్రాంతీయ స్థిరత్వం కావాలంటే భారత్తో సహకారం అవసరం. అందుకే భారత్ సందేశం చాలా స్పష్టం. పొరుగు దేశంగా సహాయం ఉంటుంది, మానవతా దృక్పథం ఉంటుంది, కానీ భారత భద్రత, భారత ప్రయోజనాల విషయంలో ఎలాంటి రాజీ ఉండదు. మంచి రోజుల్లో దూరం, కష్టకాలంలో భారత్ గుర్తొచ్చే విధానం మారాలి. సంబంధాలు పరస్పర గౌరవం, పరస్పర ప్రయోజనం, పరస్పర బాధ్యతలపై ఉండాలి. ఎందుకంటే భారత్ ఇప్పుడు కేవలం సహాయం చేసే పొరుగు దేశం మాత్రం కాదు, తన ప్రయోజనాలను స్పష్టంగా కాపాడుకునే శక్తిమంతమైన దేశం.